ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారో ఆయనకి తంతే గారెల బుట్టలో పడ్డ సంధాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరదలు వస్తూ ఉన్నాయి. ఎవ్వరు ఊహించని విధంగా ప్రభుత్వం ఏర్పడి 4 నెలల కాల వ్యవధిలోనే లక్షల కోట్ల నిధులు వెతుక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం అనేది విశేషం. పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. అన్ని రకాలుగా అనువైన వాతావరణం ఉన్నది. సుస్థిర ప్రభుత్వము, పారదర్శకమైన పాలన, అవినీతి రహిత పాలన, పిలిస్తే పలికే ముఖ్యమంత్రి, పిలిస్తే పలికే ఉప ముఖ్యమంత్రి, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే గవర్నమెంట్ ఎన్డీఏ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్. ఒక రైలు బండిని ముందొక ఇంజను వెనకాల ఒక ఇంజన్ నెడుతూ ఉంటే ఎంత స్పీడ్గా వెళుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఎన్డీఏ పాలనలో, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి పరిపాలన సాగించడం ఇదే తొలిసారి. కలిసి వచ్చింది. మిత్తల్ వీళ్ళు యూరప్లో ఉక్కు రంగంలో అగ్రశ్రేణులు, ప్రపంచ స్థాయి ఆ లెవెల్లో వాళ్ళు వ్యాపారాలు. అట్లాగే నిప్పన్ కంపెనీ జపాన్, మిత్తల్ యూరప్, జపాన్ నిప్పన్ 2 కలిశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 1,61,000 కోట్ల పెట్టుబడి. ఇది వచ్చిందని ఆనందం పడుతున్న తరుణంలో రిలయన్స్ బయో ఎనర్జీ కంపెనీ వాళ్ళు వచ్చారు. మేము రాష్ట్రంలో 8 జిల్లాల్లో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కడతాం, ఒక్కొక్క ప్లాంట్ ఖరీదు 1,300 కోట్ల పైగా ఉంటుంది అని వాళ్ళు రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్ల పెట్టుబడి. ఇవి 2 కూడా, ఇది రిలయన్స్ అయితే భారతదేశ కంపెనీ, మిత్తలు నిప్పాన్ బహుళజాతి సంస్థలు. ఇక ఉక్కు రంగంలో వాళ్ళకి సాటి లేదు, సరి లేదు ఎవ్వరు అనే విధంగా వాళ్ళు వ్యాపార దిగ్గజాలు ఉక్కు రంగంలో. ఈ 2 వచ్చి ఆనందపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరొక అనుకూలమైన నిర్ణయం తీసుకోవటం అనేది విశేషం. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పూడిమడక దగ్గర ఎన్టీపీసీ వారు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రారంభం చేయటానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ పూడిమడక దగ్గర గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులో పెట్టుబడి ఎంతో తెలుసా? 85,000 కోట్లు, 25,000 ఉద్యోగాలు. ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన నవంబర్ 29న మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. విశాఖ నగరంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా 85,000 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన. అదే వేదిక నుంచి ఉత్తరాంధ్ర వాసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న విశాఖ రైల్వే జోను కలలు సాకారం కాబోతూ ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా విశాఖ రైల్వే జోను కూడా శంకుస్థాపన జరగబోతూ ఉంది. ఈ పూడిమడక ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఉంది. ఈ రకంగా 5 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా 3.1 అంటే 3,10,000 కోట్ల పెట్టుబడులు రావటం నభూతో నభవిష్యత్ అనే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు లక్ష్యం
5 ఏళ్ల కాలంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది ప్రత్యక్ష ఉపాధి. పరోక్షంగా మరొక 80 లక్షల మందికి ఉపాధిని కల్పించాలనే సంకల్పంతో అడుగులు వేస్తుంటే అన్నీ కలిసొచ్చే అంశాలే. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు రోజుకి పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు స్వదేశీ పెట్టుబడిదారులే కాక విదేశీ పెట్టుబడిదారులు కూడా ఫోన్లు చేసి మేము మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి వచ్చిన వారందరూ కూడా చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన కూడా ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. ఏ పారిశ్రామికవేత్త అయితే 1000 కోట్ల పెట్టుబడి పెడతాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి ఒక ఎస్కార్ట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ని కేటాయించి సింగిల్ విండో విధానము ద్వారా ఒక్క పైసా అవినీతి లేకుండా ఆ పరిశ్రమను త్వరితగతిన ప్రారంభం చేసుకునేలా, ఉత్పత్తి ప్రారంభమయ్యేలా అడుగులు వేయటం కూడా విశేషం. సరిలేరు నాకెవ్వరు అనే విధంగా అప్పుల ఊబిలో 2019 నుంచి 24 వరకు అట్టడుగు నుండి ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా పారిపోయిన రాష్ట్రానికి ఈ రోజున క్యూ గట్టి వస్తున్నారంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిపాలకులు, ఆర్థిక రంగ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అవురా, నిన్న మొన్నటి వరకు పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయిన రాష్ట్రానికి ఈ రోజున మేము వస్తామని క్యూలు కట్టడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా ఆర్థిక రంగ విశ్లేషకులు, నిపుణులు వాళ్ళు నమ్మలేని నిజంగా ఈ పెట్టుబడులు ఇంకా ఇబ్బడి ముబ్బడిగా త్వరలో CII సదస్సుని నిర్వహించి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రతిరోజు 18 గంటలు ఒక ఋషిలా, ఒక యోగిలా ఆయన తన దినచర్యను సర్వము జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అంకితమై పనిచేస్తున్న చంద్రబాబు నాయుడిని మన దేశ ప్రజలే కాదు, ఇతర దేశాలలో ఉండే తెలుగు ప్రజలే కాదు, భారతీయులు, విదేశీయులు కూడా ఆయన చూసి నివ్వెరపోవటం అనేది విశేషం.